హాయ్ హలో వెల్కమ్ టు సింగం ఛానల్. నేను హేమ. ఇవాళ మీకు ఒక హెల్దీ స్నాక్ చూపించబోతున్నాను. పీనట్ చిక్కీ అనమాట. ఇది జనరల్గా మనం చేసుకునే ప్రాసెస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ చిక్కీ కోసం ఒక కప్పు పలుకులు తీసుకున్నాను, హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యూస్ చేశాను. బెల్లం ప్లేస్లో 1 full cup ఆఫ్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పలుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకున్నాక ఒక్కసారి గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక పొట్టు తీసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని మనం పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు మనం పాకం తయారీ ఎలాగ చేసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం బెల్లం సిరప్ తయారు చేయడానికి వాటర్ వేసుకొని చేసుకుంటాము. ఇది అలా కాకుండా షుగరు, బ్రౌన్ షుగరు మామూలుగా యాడ్ చేసుకొని స్టవ్ యొక్క వేడితోనే మనం పాకం అనేది తెప్పించుకోవాలి. జనరల్గా మనం పలుకులు ఉండలు కానీ పలుకులు అచ్చులు కానీ కొద్ది రోజులు అయిన తర్వాత బెల్లం స్మెల్ వచ్చేస్తుంటుంది అండ్ పలుకులు కూడా కొంచెం మెత్తబడిపోతాయి. ఈ ప్రాసెస్లో కనుక మనం చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే మనకి అదే టేస్ట్ అనేది ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇదే విధంగా కొన్ని పిండి వంటలు బూరుల్లో తోపు కూడా మనం పూర్ణం చేసుకుంటాం కదా, అది వాటర్ వేయకుండా కనుక బెల్లం పాకం తీసుకుంటే బూర్లు కూడా చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలాంటి ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. చూస్తున్నారుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పీనట్స్ పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. మిక్స్చర్ అంతా బాగా కరిగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని అందులో గీ అప్లై చేసుకొని చక్కీలాగా వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సింగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.